మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా త్వరలో రానుందనే విషయం అందరికీ తెలుసు. అందులో మొట్టమొదటి పాట రిలీజ్ అయింది 14వ తారీఖు నిన్న. చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఒక పాట ఏంటంటే అనేక మాటల్లో, వందలాది మాటల్లో చెప్పలేని ఒక భావాన్ని ఒక 30, 40 లైన్‌లో పాట రూపంలో చెప్పొచ్చు. అది పాటకున్న గొప్పతనం. అలాగే ఈ సినిమాలో ఆ పాట ద్వారా అంటే 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాలో ఆ ఫస్ట్ పాట సూపర్ డూపర్ హిట్. అది రిలీజ్ అయిన తర్వాత అంటే అదే పాటకి ముందు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పాట ఎత్తుగడే మీసాల పిల్ల అన్నీ ఎత్తుకుంటుంది నీకు ముక్కు మీద కోపమేలా అనే టైప్‌లో వస్తుందది. భాస్కర భట్ల ప్రముఖ లిరిసిస్ట్ భాస్కర భట్ల పాట రాశాడు. అటువంటి పాటలు రాయడంలో భాస్కర భట్ల చాలా సిద్ధహస్తుడని చెప్పాలి. అయితే ఇందులో ఈ పాట వింటూ ఉంటే ఆ పాటకు సంబంధించిన ఆ పాటలో అంటే ఇది పాట ద్వారా కూడా మనకి కథ ఏంటి అనేది కొంత అర్థమైపోతుంది. చాలా వరకు అర్థమైపోతుంది. అంటే మాజీ పెళ్ళం అంటే ఇప్పుడు హీరోయిన్ నయనతార అనుకుంటే చిరంజీవి గారి మాజీ గర్ల్ ఫ్రెండ్ కాదు మాజీ ఇల్లాలు. ఎందుకంటే మీసాల పిల్ల నీకు ముక్కు మీద కోపం అంత కోపం ఎలా అని చెప్పుకుంటూ వెళ్తే పొద్దున్నుంచి డైలీ మనకి యుద్ధాల ఏంటి మొగుడు పెళ్ళాలంటే కంకి కొడవళ్ళ అని చెబుతూ చిరంజీవి ఆ నయనతారని ఒక వేడుకున్నట్టుగా ఆ వెనకాల చెబుతున్నట్టుగా ఆ పాటలో ఒక 3, 4 లైన్లు మనకు ఒక చూస్తే గనక చాలా మొత్తం సినిమా టోటల్‌గా మనకి అర్థం కాదనుకో దాంట్లో ఏముందనేది. కానీ ఒక అనిల్ రావిపూడి అంటే చాలా ప్రామిసింగ్ డైరెక్టర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కాబట్టి పాటని ఎలా రాయించుకోవాలి అంటే యాక్చువల్లీ పాట అంటే ఒక ఇద్దరు హీరోయిన్‌ల మధ్య జస్ట్ ఒక డ్యూయెట్ అంటే సింపుల్‌గా ఉంటుంది. దాంట్లో ఏదో వాళ్ళ ఇమాజినేషన్ ఉంటుందండి. అలాగని ఇందులో సందర్భం కూడా ఉంటుందన్నమాట. ఆ సందర్భాన్ని కూడా రాయించుకుని ఆ పాటను తీర్చిదిద్దడం చాలా మంది ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ సాంగ్ మీద మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఆహ్, రాజీ పడదామే రావే రావే ఇల్లాలా ఏంటి ఇంకే చాలా చెప్తున్నాడు. నువ్వు ఈ నరకంలో మళ్ళీ నేను దూకాలా? ఎందుకు ఇంత మనకు మధ్య ఈ గొడవల? నా అంతు నువ్వు చూడాలా అంటూ మాజీ పెళ్ళంతో ఈయన యొక్క బాధ అనుకోవచ్చు, వేడుకోవాలనుకోవచ్చు అన్నీ చర్చించారు. ఇంకోటేంటే ఆ పిక్చరైజేషన్ చూస్తే కూడా విజయ్ పోల్కే అని చెప్పి మంచి కొరియోగ్రాఫరు, అద్భుతమైన స్టెప్స్. ఎందుకంటే ఇది 1980, 90లో చిరంజీవి కనపడతాడు. వింటేజ్ చిరంజీవి అంటమే 90లో చిరంజీవి ఈ పాటలో కనపడ ఆయన స్టైల్ గాని, ఆయన గ్రేస్ గాని డాన్స్‌లో గ్రేస్ మనం మెగాస్టార్ తర్వాతే ఎవరైనా చెప్పుకోవాలి. అలాగే ఆ స్టైలు, ఆ స్వాగు ఇంతమంది చూస్తే. ఈ పాట చూస్తే, ఈ కథనం చూస్తే ఒక మాజీ ఇల్లాల్ని మళ్ళా ఇదేంటి మళ్ళా ఈ తతంగం నాకేంటి అంటే సందర్భం ఎలా వచ్చి ఉంటుంది. మళ్ళా తన జీవితంలోకి మాజీ ఇల్లాల్ని ఆహ్వానించే ఒక పాటగా మనం అనుకోవచ్చు. ఇందులో కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా మనకి కనపడుతున్నాయి ఈ పాటలో. లాస్ట్‌లో కూడా సరదాగా చిరంజీవి అటువంటి చేయడంలో చాలా చాలా చిలిపి చేష్టలు చేయడంలో చిరంజీవికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కూడా. లాస్ట్‌లో అలా సోఫాలో అలా నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఒక షాట్‌తో ఆ పాట ఎండ్ అవుతుంది. ఈ పాటకి మ్యూజిక్ భీమ్ సిసిరోలియా ఆయన కొట్టాడు. ఫస్ట్ సాంగ్ మనశంకర. దీంతో అంచనాలు చాలా పెరిగాయి. అంచనాలు పెరగడం మామూలుగా అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతే అంటే అంతకుముందు ఒక ప్రోమో వచ్చింది. అది కూడా అందరూ చూసారు. ఆ ప్రోమోలో మా ఊర్లో మీసాల పిల్లంటే బాగా పొగరుమూతి పిల్లని అలా అంటాం అది ఇది అని చెప్పేసి కూడా ఆయన డైలాగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇది పాట పూర్తిగా చూస్తే గనక పొద్దున్న లేచినప్పటి నుంచి మన మధ్య డైలీ ఈ యుద్ధాల ఏంటి మొగుడు పెళ్ళాలంటే కంకి కొడవళ్ళ అని ఈ ప్రయోగాలు చాలా బాగా చేశాడు ఈ సాహిత్యవేత్త భాస్కర్ భట్ల. అలాగే భీమ్ సిసిరోలి ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. మంచి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అతను కూడా. ఇక మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనంటే అనిల్ రావిపూడి ఇప్పటిదాకా ఫెయిల్యూర్ లేకుండా కంటిన్యూ చేసుకొచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం లాస్ట్ టైం 300 క్రోర్స్ పైన ఏదో కలెక్ట్ చేసి మంచి రికార్డ్స్. వెంకటేష్ బాబు కెరీర్‌లో ఒక మంచి సినిమా ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జస్ట్ ఒక లుంగీ కట్టుకొని ఇస్తాడు. అయితే అనిల్ రావిపూడి అతని పబ్లిసిటీలో గాని, ఆ అభిమానులు, ఆ సినిమా అభిమానులు గాని, సినిమా ప్రేక్షకులు గాని, ఆ నటీనటుల అభిమానులు కానీ అలరించాలనే ఉద్దేశం చేయడంలో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తాడు. కొత్త కొత్త ప్రయోగాలంటే ఒకప్పుడు బాగా పాపులర్ అయిన వాళ్ళని మళ్ళా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత పాటలు పాడించడం. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు మన సంక్రాంతికి వస్తున్న ఈ విషయం మీకు తెలిసిందే. ఆ పాట ఎంతలా గోదావరి గట్టు మీద చందమామ అన్న టైపులో ఆ పాట రమణ గోగుల్‌ని తీసుకొచ్చి చాలా కాలం తర్వాత ఆ పాట పాడాడు. అది చాలా పెద్ద మధుప్రియ అనుకుంటా ఆ అమ్మాయి. వాళ్ళిద్దరు పాడిన ఆ పాట, ఆ పాటతో మొత్తం సినిమా చాలా వరకు మూవ్ అయింది. ఒక మంచి అద్భుతంగా పాట కింద లాస్ట్ ఇయర్ మరి నిలిచిపోయింది ఆ పాట.
సారీ, ఈ సంక్రాంతికి వచ్చిన పాటలు నిలిచిపోయింది. ఈ నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఈ మనశంకర ప్రసాద్ గారు వచ్చేస్తున్నారని చెప్పి దానికి డేట్ లాక్ చేయడం, దానికి సంబంధించి స్పీడ్‌గా పనిచేయడం జరుగుతుంది. ఇందులో చిరంజీవి గారితో చాలా హిట్స్ ఇచ్చినటువంటి బాలీవుడ్ ఫేమస్ సింగరు ఉదిత్ నారాయణ గారు మళ్ళీ చిరంజీవి గారికి ఈ పాట పాడడం విశేషం. చాలా ఏళ్ల తర్వాత 'రామ్మ చిలకమ్మ' ఆ టైంలో ఒక 4, 5 పాటలు నాకు గుర్తుండి చాలా పెద్ద హిట్స్ చిరంజీవి గారి కెరీర్‌లో ఉదిత్ నారాయణ పాడిన పాటలు అన్నీ హిట్టే. ఆ ఉదిత్ నారాయణని మళ్ళీ తీసుకొచ్చి ఈ ఈ సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన 'మీసాల పిల్ల' పాటకి పాడారు. అది ఆయన గాత్రంలో విలక్షణంగా ఉంటుంది. సాహిత్యంలోనూ విలక్షణంగా ఉంటుంది. ఉదిత్ నారాయణ స్వరాల్లోనూ అది విలక్షణంగా ఉంటుంది. కాబట్టి అందరికీ చాలా అద్భుతంగా అలరించిందని చెప్పాలి. అయితే ఇందులో ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి. అదేంటి అంటే ఈ 'మీసాల పిల్ల' సాంగ్ చాలా చాలా స్టైల్‌గా ఒకప్పుడు చిరంజీవి కనపడుతున్నాడని చెప్పి అభిమానులు ఆనందపడడమే కాక ఇందులో ఇంకో రికార్డ్ క్రియేట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎంతమంది చూసారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయని పక్కన పెడితే, ఈ సినిమాని అప్పుడే వాళ్ళ అభిమానులు అనుకోవచ్చు అందరూ కూడా ఈ పాటకి రీల్స్ చేసి అవే స్టెప్స్, మూవ్‌మెంట్స్ చేస్తూ ఎక్కడ మనం ఈ సోషల్ మీడియాకెళ్ళినా ఎవరో ఒక అభిమాని చిరంజీవి గారి పాట చూడడం ఒక ఎత్తైతే దీనికి రీల్స్ పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తున్నాయి. రీల్స్ ఎక్కడ చూసినా ఆ పాటని టకటకటక చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు. ఇక చిరంజీవి గారిది ఫుల్ సాంగ్ వచ్చిందంటే ఆగుతారా జనం. ఇది వెండి తెర మీద ఎప్పుడు చూడాలో ఆత్రంగా ఉంటారు. థియేటర్‌లో అయితే ఆయనేసే స్టెప్స్, నయనతార కూడా ఆ అమ్మాయి తక్కువ ఏం కాదు. చాలా గ్లామరస్ అండ్ ఆ అమ్మాయి డాన్స్‌లో కూడా ఒక గ్రేస్ ఉంటుంది. ఇక ఇందాక ఉదిత్ నారాయణ సింగర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫీమేల్ సింగర్‌కొస్తే శ్వేత మోహన్ పాడింది ఈ పాట. భీమ్ సిస్రోలియా అతను మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఇంక ఇందులో ఏం కావాలి ఇంకా అభిమానికనేది ఒక అనిల్ రావిపూడి ఒక అభిమాని కాబట్టి, ఒక అభిమాని ఎలా చూడదలుచుకుంటాడు, అభిమానులు ఎలా చూడదలుచుకుంటారు మెగాస్టార్‌ని అని. మెగాస్టార్ నిజంగా ఆయన ఏదో కారణ జన్ముడన్నట్టుగా ప్రజలకు వినోదం అందించడంలో ఎంతైనా కష్టపడతాడు. అసలు ఏంటి ఇప్పుడు 30, 40 ఏళ్లలో ఉన్నారు. ఇప్పుడు 40 ఏళ్లలో ఉన్నారు హీరోలంతా. ఇప్పుడు మిడ్ వయస్‌లో ఉన్నారు. అంటే ఎన్టీఆర్ తీసుకున్నా, ప్రభాస్ తీసుకున్నా వీళ్ళంతా రామ్ చరణ్ ఒక 40 ఏళ్ళు అనుకుంటున్నా. 40 ఏళ్ళతో ఒక 70 ఏళ్ల వయసు ఉన్నవాడు ఎలా పోటీ పడుతున్నాడు. చిరంజీవికి డాన్స్‌కి ఏం వయసేమి ఉండదు. అదేదో విశేషం లేదు. అంటే యాక్టింగ్‌కి వయసేమి ఉండదు. ఎప్పుడు అతను యంగ్ డైనమిక్ గానే ఉంటాడు. నిజంగా కూడా 30, 35 ఏళ్ల కుర్రోడు చేస్తే ఎలా ఉంటుంది? ఆ టీజ్ గాని, అది గాని అలా కనపడుతుంది. కాబట్టి ఒక మంచి అభిరుచి గల డైరెక్టర్ ఉంటే చిరంజీవికి రెచ్చిపోవడంలో ఆశ్చర్యం ఉంది. ఎన్న అంటే ఒకప్పుడు చూసినటువంటి ఆ 'ఘరానా మొగుడు', 'డాడీ' ఈ భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ పాట చూస్తే కూడా మనకు గుర్తొస్తుంది. ఏదో 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 తేడా వచ్చి రిఫరెన్స్ వచ్చి దూరంగా వెళ్ళిపోయిన భార్యని మళ్ళా అంటే భార్య అంటే ఇక్కడ క్యారెక్టర్ పరంగా చూస్తే నయనతారని మళ్ళా తన జీవితంలో మాజీ ఇల్లాల్ని మళ్ళా తన జీవితంలోకి రమ్మన్నట్టుగా ఒక సాంగ్ అక్కడ సందర్భోచితంగా అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి సాంగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ పబ్లిసిటీలో మాస్టరు. సినిమా తీయడంలో ఎంత సిద్ధాసుడో ప్రమోషన్‌లో కూడా అన్ని జిమ్మిక్స్ చేస్తాడు అనిల్ రావిపూడి. ఇందులో కూడా అప్పుడే మొదలెట్టేసాడు. సంక్రాంతి అంటే ఇంకా 2, 3 నెలలు ఉన్నప్పటికీ కూడా దసరా అయిన వెంటనే మొదలెట్టేసాడు. 'బుల్లిరాజు' కూడా క్యారెక్టర్ ఉంటుంది. ఆ సంక్రాంతికి అది కూడా చాలా సరదాగా చిన్న పిల్లాడైనప్పటికీ ఒక పెద్ద పాత్ర వేశాడు. వాళ్ళిద్దరూ కూడా రకరకాల పద్ధతుల్లో దీని ప్రమోషన్ కూడా ఆసక్తికరంగా ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగేలా తయారు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మనం వచ్చేస్తుంది కాబట్టి వెయిట్ చేయాలి. ఈ సంక్రాంతి సినిమా 2, 3 రిలీజ్ అయినప్పటికీ కూడా ఇది మనకి మెగాస్టార్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్రాంతి కానుకగా మనం చూడాలి. ఈ ఇంకా ఈ 2, 3 నెలల నవంబర్, డిసెంబర్‌లో కూడా అక్టోబర్ మిగిలిన ఈ 15 రోజులు నవంబర్, డిసెంబర్ కూడా దీని నుంచి మిగిలిన పాటలు, ప్రోమోసు, టీజర్సు మనకు వస్తాయి. సరదాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, సంక్రాంతికి మీరు రెడీగా ఉండండి. మీసాల పిల్ల గొడవేంటో, మన మెగాస్టార్ మాజీ ఇల్లాల్ని అంతలా వేడుకోవడం ఏంటో ఇవన్నీ చూద్దాం. దీని వెనకాల ఏముందో కథా కమామిషు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. అందులో మెగాస్టార్‌కి సరిపడే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సరే మనకి డాన్సులంటే ఇంక కుమ్మేస్తే డౌటే లేదు. ఈ ఆయనకి డాన్స్ డైరెక్షన్ చేయడం అంటూ వస్తే విజయ్‌కే కాదు, ఎవరికే కాదు, ప్రభుదేవా నుంచి ఈ రోజు దాకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళని స్వాగతిస్తాడు. వాళ్ళు చెప్పినట్టుగా చేసి వాళ్ళకి కూడా పేరొస్తుంది. చిరంజీవి సినిమా చేసి చిరంజీవి గారికి కూడా పేరు రాదు కాదు. చిరంజీవి టెక్నీషియన్స్ అందరికి కూడా అద్భుతమైన పేరొస్తుంది. చిరంజీవితో నటిస్తున్న సహా నటీనటులు కూడా మంచి పేరొస్తుంది. ఇది ఒక స్టార్ మూవీ అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. 'సంక్రాంత్' మూవీ ఒక స్టార్ మూవీ. సూపర్ డూపర్ మూవీ మనకొస్తుందని తెలియజేస్తూ, ఆ మీసాల పిల్ల పాట మీరు వినేసే ఉంటారు చాలా సార్లు. మళ్ళీ మళ్ళీ విందాం. థాంక్ యూ.